అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా చదువుతున్నారండి? సో ఈరోజు నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ యొక్క స్ట్రాటజీ అనమాట. అది ఏదైనా అయ్యుండొచ్చు. అంటే మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా, ఏపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారా అనే సంబంధం లేకోకుండా నేను ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ కానీ, వర్కింగ్ మెన్ కానీ ఎవరైనా సరే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉంటారో వాళ్ళకు సంబంధించి నేను మీకు ఒక స్ట్రాటజీ చెప్పాలని చెప్పేసి వచ్చానన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద స్ట్రాటజీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద గైడెన్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనమాట. సో చాలామంది ఏం చెప్తుంటారంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కదా, అందరూ ఏమనుకుంటారంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కదా, సో మనం వర్క్ చేసేకే సరిపోతుంది, ఇంకా మనం చదువుకునేది ఏమి అని ల్యాగ్ అయిపోతుంటారు. ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో చదవడం కూడా స్టాప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని. నేను అప్పుడు వర్కింగ్ ఉండేదన్నమాట. వర్కింగ్ టైంలో అయితే నేను వర్క్ చేసేకే సరిపోతుంది, ఎలా చదవాలి అనే దాంతో చాలా టైం వేస్ట్ చేశాను అనమాట. సో అందుకనేసి నేను మీకు ఈ స్ట్రాటజీ చెప్తున్నాను. సో ఫస్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైమింగ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. అందరికీ ఒకే టైమింగ్స్ ఉండవు. అంటే టైప్ ఆఫ్ జాబ్ని బట్టి షిఫ్ట్స్ ఉంటాయి. లేదు అంటే నార్మల్ డ్యూరింగ్ డే టైమ్ ఆఫీసెస్ కూడా ఉంటాయి కొంతమందికి వర్క్ అనేది. సో కాబట్టి మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మీ ఆఫీస్ టైమింగ్స్కి తగ్గట్టు, మీ జాబ్కి తగ్గట్టు, మీ పరిస్థితులకు తగ్గట్టు దానికి అనుగుణంగా మీరు ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకొని ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఆర్ టైం టేబుల్ వేసుకొని చదువుకోండి. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటి అంటే అవాయిడ్ యూజింగ్ మోర్ సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియాని అవాయిడ్ చేయండి, ఎక్కువ యూజ్ చేయొద్దండి. అంటే మనకి ఇప్పుడు మనం చదువుకోవాలి ప్లస్ వర్క్ చేయాలి అనేది టైం మన ఆఫీస్ సెట్ చేసిన టైమ్స్లో చదువుకుంటాం. ఇంకా మనకి రిమైనింగ్ టైం అంతా ఎందుకు అంటే మనం చదువుకోవడానికే మ్యాక్సిమం ట్రై చేయాలి. ఓకే, సో అలా కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. అది మనం చెప్పక్కర్లేదు, మనం అందరం డైలీ ఫేస్ చేస్తుంటాం అనమాట, ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము. సో కాబట్టి సోషల్ మీడియాని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదన్నమాట. సో సోషల్ మీడియాని అవాయిడ్ చేయండి. అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఏదైనా సరే, టెలిగ్రామ్ కూడా. ఓకే, టెలిగ్రామ్ అంటే అవాయిడ్ చేయమంటారేంటి, టెలిగ్రామ్ యూజ్ఫుల్ కదా అని అనుకోవచ్చు. టెలిగ్రామ్ యూజ్ఫుల్ ఎప్పుడు ఓన్లీ అన్ని గ్రూపుల్లోనూ యాడ్ అవ్వద్దండి. ఇప్పుడు ఒక వీడియో చూస్తారు, దాంట్లో ఏమంటారు, టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి, మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేస్తామంటారు. ఇంకొకరు ఏమంటారు, పాలిటీ అంటారు, ఇంకొకరు జాగ్రఫీ అంటారు. ఇలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేటివి మనం యాడ్ అయ్యామనుకోండి, ఏమైపోతుంది అప్పటికి ఏది చదవం. టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసే కూడా మనకు టైం ఉండదు. సో కాబట్టి టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోండి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ కొన్ని పర్టికులర్ ఏవైతే ఇంపార్టెంటో, ఏవైతే అవసరమో ఆ గ్రూప్స్లో మాత్రమే యాడ్ అవ్వండి. అనవసరమైన గ్రూప్స్లో యాడ్ అయ్యి అక్కడ డిస్కషన్స్ చేస్తూ టైం వేస్ట్ మాత్రం చేయొద్దండి. ఓకే, సో కాబట్టి సోషల్ మీడియాని మ్యాక్సిమం అంటే అవాయిడ్ చేస్తేనే మీకు ఆ కొంచెం టైం కూడా మిగులుతుంది. ఓకే, సో ఎందుకు అంటే మనకు చదివేకే టైం లేదు, సో మనం వర్కింగ్. సో కాబట్టి చదవాలి అంటే ఖచ్చితంగా ఆ చదువుకు తగ్గట్టు టైంని మనం సెట్ చేసుకోవాలి. కాబట్టి సోషల్ మీడియాని అవాయిడ్ చేయండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే డైలీ టార్గెట్ ఏంటి అంటే 4 hours. ఓకే, 4 hours ఖచ్చితంగా చదవాలి అనేది పెట్టుకోండి. అంటే అది మార్నింగా ఈవినింగా అనేది మీ ఇష్టం. ఓకే, మార్నింగ్ టైమ్సా ఈవినింగ్ టైమ్స్ అనేది కంప్లీట్లీ మీ ఇష్టం. చెప్పాను కదండి, షిఫ్ట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అండ్ వర్క్ అనేది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి సో మీరు ఆ టైమింగ్ని మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఖచ్చితంగా డైలీ నేను 4 hours చదవాలి ఇంక్లూడింగ్ వర్క్ అనేది మీరు సెట్ చేసుకోండి. ఓకే, 4 hours అని నేను యావరేజ్గా చెప్పాను. మీకు తగ్గట్టుగా 1 hour పెంచుకోవచ్చు, 1 hour తగ్గించు. మీరు నెంబర్ ఆఫ్ అవర్స్ తగ్గించుకునే కొద్దీ మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది ప్రిపరేషన్కి, అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ తీసుకుంటుంది ప్రిపరేషన్కి. కాబట్టి ఎగ్జామ్ డేట్స్ కానీ, ఎగ్జామ్ టైమింగ్స్కి సంబంధించి, ఎగ్జామ్ మంత్స్కి సంబంధించి ఒకటి డిసైడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ అవర్స్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. సో అందరూ చెప్తారు నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంపార్టెంట్ ఏం కాదు అనేసి. నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంపార్టెంట్ కాదు, ఎంత చదివామనేది ఇంపార్టెంట్, అది నేను ఒప్పుకుంటాను. బట్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత ఎఫెక్టివ్గా చదవగలిగితే అంత సక్సెస్ మనకి వస్తుందన్నమాట. సో హార్డ్ వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మనందరికీ తెలిసిండేదే. నెక్స్ట్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. అంటే కొంతమందికి సండే మాత్రమే ఉంటుంది, కొంతమందికి సాటర్డేస్ కూడా ఉంటుంది. సో హాలిడే అనేది, ఓకే, సో హాలిడే అనేది కొంతమందికి సాటర్డే సండే ఉంటుంది, కొంతమందికి సండే ఒకటే ఉంటుంది. సో ఆ 2 days ఉంటే 2 daysని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. లేదు 1 day ఉంటే ఆ 1 dayని కూడా కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా కంప్లీట్గా స్టడీకే పెట్టుకోండి. సో అంటే 24 hours చదవమని చెప్పాను,
కొంచెం రెస్ట్ తీసుకుంటూ, మీకు వీక్లో 1 డేనే కాబట్టి మీకు ఈ హాలిడే వచ్చేది, కొంచెం రెస్ట్ తీసుకుంటూ నార్మల్ డేస్లో చదివే అవర్స్ కన్నా కొంచెం ఎక్కువ టైం చదవండి అని. ఓకే, తర్వాత ఈ వీక్ అంతా చదివిండేది మీకు రివిజన్ చేసుకునే టైం ఎప్పుడు ఉంటుంది అంటే హాలిడే రోజు మాత్రమే ఉంటుంది. కాబట్టి సో వీక్ ఆఫ్ ఆర్ వీకెండ్లో వచ్చేసి ఆ వీక్లో చదివినవన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఓకే, లేదంటే ఒక టఫ్ సబ్జెక్ట్స్ తీసుకొని చదవండి. ఓకే, నెక్స్ట్ టఫ్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ పడుతుంది కాబట్టి స్టార్టింగ్లోనే మీరు టఫ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకొని సిలబస్ని కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, సో అవి ఏవైతే ఉంటాయో అవి మార్నింగ్ టైం ప్రిఫర్ చేస్తే ఫ్రెష్ మార్నింగ్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది మైండ్, కాబట్టి మీరు బాగా చదవగలుగుతారు. మైండ్కి బాగా ఆ టాపిక్ అనేది మైండ్కి బాగా ఎక్కుతుంది కాబట్టి సో మార్నింగ్ టైమ్స్ ప్రిఫర్ చేయండి. ఓకే, సో మీరు ఎలా వేసుకుంటారంటే నేను ఇక్కడ చూపించినట్టు మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ అనేది వేసుకోండి. సో మార్నింగ్ అవర్స్ 2 అవర్స్ కాకుండా 3 అవర్స్ చదివే మీరు అంటే లేవగలుగుతారు. మార్నింగ్ టైమ్స్ అనేటట్టయితే 4:35 అలా లేసేసి 7:30 వరకు మీరు చదువు మీదే పెట్టుకున్నారనుకోండి, 2.5 అవర్ కంప్లీట్గా మీకు మార్నింగ్ టైమ్స్ చదివేది ఇంకా కంప్లీట్గా మైండ్లో ఉండిపోద్ది అనమాట. సో కాబట్టి మార్నింగ్ అవర్స్ ఫ్రెష్ అవర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో ఇది కూడా ఒక ప్రతి ఇండివిజువల్కి డిఫరెన్స్ ఉంటుంది, అది ఎవరి కంఫర్ట్ వాళ్ళదనమాట. బట్ నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ అవర్స్ అంటే ఫ్రెష్ ఉంటాయి కాబట్టి బెస్ట్ అనమాట. సో మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ అనేసి టార్గెట్ పెట్టుకోండి. తర్వాత మనకు చదివేకే టైం లేదు, మనం వర్కింగ్. సో కాబట్టి మనము అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తేనే పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. సో కాబట్టి రీసోర్సెస్ అనేటివి లిమిటెడ్ పెట్టుకోండి. ఒక సబ్జెక్ట్కి 10 బుక్కులు పెట్టుకున్నారనుకోండి, ఇంకా మీరు ఆ బుక్కులు చదువుకుంటే సరిపోతుంది, ఒక సబ్జెక్టే కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి లిమిటెడ్ రిసోర్సెస్ ముందే అన్నీ డిసైడ్ అయిపోయింది ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ అనేది. సో ఆ బుక్స్ ముందర పెట్టుకోవడం, చదువుకోవడం తప్ప ఇంకొక వేరే ఆలోచన అనేది మైండ్లో ఉండకూడదు. ఓకే, సో అది నెక్స్ట్ న్యూస్ పేపర్స్, ఎడిటోరియల్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్కి కానీ, ఓకే, సో ఇలాంటి టాపిక్స్కి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వీటన్నిటికీ ఏమి అంటే మనకి న్యూస్ పేపర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి అదొక రీసోర్స్ అనమాట. సో కాబట్టి న్యూస్ పేపర్స్, ఎడిటోరియల్స్ మాత్రం ఒక పర్టికులర్గా డేలో మనం టైం వాటికి సెట్ చేసుకునేకి మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆఫీస్ టైమ్స్లో బ్రేక్స్లో కానీ మొబైల్ చేతిలో పట్టుకొని ఉంటారు బ్రేక్ టైమ్స్లో కానీ, లేదంటే మీకు లీజర్ అవర్స్ ఏమన్నా ఉంటే, లేదంటే బ్రేక్ అవర్స్, లంచ్ అవర్స్ ఇలా ఉంటాయి కదా, ఆ టైమ్స్లో యూటిలైజ్ చేసుకోండి. ఓకే, జర్నీ టైంలో కానీ ఏదైనా ఒక క్లాస్ వినడము, న్యూస్ పేపర్ అనాలిసిస్ క్లాసెస్ యూట్యూబ్లో వినడము, అలా జర్నీ టైంలో వినడం, అలా మేనేజ్ చేసేసుకుంటే ఆ రోజే కంప్లీట్ చేసేసుకుంటే న్యూస్ పేపర్ది ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, నోట్ మేకింగ్ అనేది ఇంటికి వచ్చాక చేసుకోండి. ఓకే, తర్వాత అవాయిడ్ గోయింగ్ అవుట్ సైడ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అట్ హాలిడేస్. ఓకే, హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం హాలిడేస్ని ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా చదువుకుందామా అనేది మైండ్లో పెట్టుకోండి. కానీ ఆ హాలిడే వస్తే అక్కడికి ప్లాన్ చేయాలి, ఇక్కడికి ప్లాన్ చేయాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో దయచేసి ఈ హాలిడేసే మనకి ఎట్లా అంటే వజ్రంలాగా అనమాట. ఓకే, సో మనకి అది యూటిలైజ్ చేసుకోవడం అనేది అది మెచ్యూర్డ్ ఎనఫ్. ఓకే, మెచ్యూర్డ్గా ఆ హాలిడేస్ని యూటిలైజ్ చేసుకోండి, వేస్ట్ మాత్రం చేయొద్దండి. ఓకే, తర్వాత యూటిలైజ్ హాలిడేస్ ఎఫెక్టివ్లీ. మీకు చెప్పాను ఇందాకే, హాలిడేస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. తర్వాత మంత్లీ లీవ్స్ ఉంటాయి. ఓకే, మంత్లీ లీవ్స్ అంటే మామూలుగా కొంతమందికి మంత్లీ 2 లీవ్స్ ఉంటాయి, 1 లీవే ఉంటుంది. అంటే సిఎల్స్ అంటారు కదా, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి కదా, అలాంటివి మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు, డైలీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. బట్ మీకు అవసరం ఉన్నా లేకున్నా మంత్లీ 1, 2 ఇచ్చే సిఎల్స్ మాత్రం కంప్లీట్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, అది హాలిడే లీవ్ పెట్టేసి ఆ రోజు చదువుకోండి. ఖచ్చితంగా చదువుకునేకే లీవ్ పెట్టండి. ఓకే, సో ఇది మంత్లీ లీవ్స్ యూస్ ఎఫెక్టివ్లీ, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, తర్వాత డోంట్ డీమోటివేట్ బై అదర్స్ నెగటివిటీ. ఓకే, డీమోటివేట్ అవ్వకండి. ఓకే, కొంతమంది ఏం చెప్తారంటే నువ్వు ఇక్కడ పని చేస్తావా, అక్కడికి పోయి చదువుకుంటావా అని కొంతమంది అంటారు. ఇది కాని పనిలే, కంప్లీట్గా వర్క్ మీద పెట్టు మైండ్ అంతా అని కొంతమంది అంటారు. సో ఇలా ఉంటాయి కాబట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మనం చదువుకోగలుగుతామా లేదా అనేది మన మీద ఉంటుంది. కాబట్టి మీకు తెలుసు కదా మీరు చదువుకోగలుగుతారు అనేసి, మీరు టైం మేనేజ్ చేసుకోగలుగుతారని తెలుసు కదా. సో కాబట్టి యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ మైండ్. ఎలా అంటే నేను చదవగలుగుతా, ఇంతమంది డిమోటివేట్ చేసినా నేను చదవగలుగుతా. ఎవరైనా డిమోటివేట్ చేశారనుకో, ఓకే, వెల్ అండ్ గుడ్. ఆన్సర్ కూడా ఏం చెప్పాలంటే అవునా, సరే, ఓకే, అంతే. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు, టైం వేస్ట్. ఓకే, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసే బదులు న్యూస్ పేపర్లో ఒక టాపిక్ మనము చదువుకోవచ్చు, యూట్యూబ్లో ఒక కరెంట్ అఫైర్స్ వీడియో చూడొచ్చు. కాబట్టి వేస్ట్ పీపుల్తో, డీమోటివేట్ చేసే పీపుల్తో సరౌండింగ్స్లోనే ఉండకుండా ట్రై చేసి మీరు ఐసోలేట్ అయిపోండి.
మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మనుషులకి కొంచెం ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతత ఉంటుంది. సో కాబట్టి అలాంటి నెగిటివ్ పీపుల్తో, ఓకే, నెగిటివ్ పీపుల్కి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. డిమోటివేట్ చేసే వాళ్ళకి దూరంగా ఉండండి. మనకు దూరంగా ఉండే ఛాన్స్ లేకపోతే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే వాళ్ళ మాటల్ని వినడం వరకే ఉండాలి. ఓకే, వినడం వరకే ఉండాలి. వాటిని మైండ్కి ఎక్కించుకోకూడదు, పట్టించుకోకూడదు, వదిలేయాలి. ఓకే, సో అది డోంట్ డిమోటివేట్ బై అదర్స్ నెగిటివిటీ టాక్స్. నెక్స్ట్ మనము జాబ్ తెచ్చుకోవాలి. ఎప్పుడు జాబ్ చేస్తూ జాబ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం జాబ్ చేస్తూ ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. కాబట్టి మనకి టైము, మన రీసోర్సెస్, మన సరౌండింగ్స్, మన మైండ్ సెట్ అంత బిజీగా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ మెయింటైన్ చేయడం ఇట్ ఈస్ వెరీ 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 హార్డ్. ఓకే, కానీ హార్డ్ వర్క్ అనేది చేయగలిగితే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది. బట్ మనకు టైం లేదు కాబట్టి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరితోనూ డిమోటివేట్ అవ్వద్దు, ఎవరితోనూ డిస్కషన్స్ చేయొద్దు, ప్రశాంతంగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలానే ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.